నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. ఇది చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అటువంటి దృశ్యమే ఏపీ రాజకీయాల్లో కనిపించింది. సీఎం జగన్ ను ఓడించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు ఒకే వేదికపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ మాజీ సీఎంలు ఎవరో కాదు, ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు, మరొకరు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఇద్దరి మధ్య వైరం నడిచింది. కానీ అనూహ్య పరిణామాల నడుమ ఇప్పుడు ఇద్దరూ ఒకటయ్యారు. జగన్ ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నారు. కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి రాజీ పడ్డ ఈ మాజీ సీఎంలు అనుకున్నది సాధిస్తారా? ఇద్దరు మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు బద్ధ శత్రువులు కూటమితో ఒక్కటయ్యారు. ఇప్పుడు సీఎం జగనే టార్గెట్ గా రాజకీయం మొదలు పెట్టారు. ఇద్దరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య అనేక సార్లు వాగ్వాదం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయారు. తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు. ఇటీవల కాషాయ తీర్థం పుచ్చుకున్న ఆయన తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో కూటమి తరపున ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో బద్ధ శత్రువులుగా ఉన్న నేతలు ఒక్కటిగా కలిసిపోవడం వంటి అరుదైన దృశ్యం రాజంపేటలో కనిపించింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా మారారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ అకాల మరణంతో కిరణ్ సీఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అదే సమయంలోనే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై జగన్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రాజకీయంగా సహకరించి ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం చాలా పెద్ద చర్చకు దారితీసింది. అప్పటి నుండి ఇద్దరూ కలిసే జగన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారనే టాక్ వచ్చింది. పైగా రాజకీయంగా జగన్ ను ముప్పు తిప్పలు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఇప్పుడు జగన్ వారికి కొరకరాని కొయ్యగా మారాడు. బలమైన రాజకీయ నేతగా ఎదిగి ఎదురులేని నాయకుడిగా ఉన్న జగన్ ను ఎలాగైనా ఢీకొట్టాలనే ఉద్దేశంతో ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. కిరణ్ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. దీంతో కిరణ్ కు రాజంపేట పార్లమెంటు స్థానం దక్కింది. దీంతో కిరణ్ చంద్రబాబుతో చేతులు కలపాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఒకే వేదికపై దర్శనమిచ్చారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ వారితో సెల్ఫీ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సీఎం ను ఓడించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు ఏకమయ్యారన్న కమెంట్ హైలైట్ అవుతోంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడి నుండి ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ 2 సార్లు గెలిచింది. గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించారు. 2024లో కూడా మిథున్ రెడ్డి వైసీపీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. కూటమి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో ఉన్నారు. హోరాహోరీగా సాగే పోటీలో కిరణ్ కుమార్ రెడ్డి భవితవ్యం తేలనుంది. గతంలో ఇక్కడ బీజేపీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. 2014లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దగ్గుబాటి పురంధేశ్వరి ఓడిపోయారు. అప్పట్లో కూటమి తరపున పోటీ చేసిన పురంధేశ్వరికి పరాజయం తప్పలేదు. ఇప్పుడు అదే స్థానం నుంచి అదే ప్రత్యర్థిపై కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి బీజేపీ ఇక్కడ గెలుపు జెండా ఎగరేస్తుందా?